హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో దీనికోసం మార్నింగ్ 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో కంపల్సరీ ఛానల్ని అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికైతే కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. సో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి 1000 బిట్స్ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే నేను చేస్తున్నాను. దానికి సంబంధించి 3 పార్ట్స్ అయితే ఇప్పటివరకు మనం కంప్లీట్ చేశాము. సో అవి కూడా మీకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు వాటిని అయితే ఫ్రీగా వినవచ్చు. సో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాంట్లో వీటికి సంబంధించినటువంటి లింక్స్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ కూడా షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. కంపల్సరీ ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్డేట్స్ చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీడిపి సరే జాబ్ ఏదంటే ఒక న్యూస్ చూడవచ్చు. యువశక్తికి దక్కని ఉపాధి, చిన్న ఉద్యోగాలు గగనమే, డిగ్రీ చేత పట్టుకొని వెతుకులాట, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తుంటే సర్కారీ నౌకరీ కలే అంటూ ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. కుటుంబ ఖర్చులకు తోడు ఉపాధి లేని బిడ్డలపై తల్లిదండ్రులు బెంగ, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా, మేము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ మనకు 2014 ఎన్నికల సందర్భంగా మోడీ ప్రచారంలో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు గత 6 సంవత్సరాల నుంచి చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉద్యోగాలు లేవు. ప్రతి ఏటా గడిచినటువంటి 5 ఏళ్ళలో నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతుందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. సో గద్దెనెక్కడానికి ముందు నిరుద్యోగం, ఉపాధి సమస్యలను ప్రస్తావించినటువంటి మోడీ సర్కారు అధికారంలోకి రాగానే కార్పొరేట్ల సేవలతో తడిచి ముద్దవుతుంది. పెద్దల అంటే మనకి ఏదైతే కార్పొరేట్లకు ఎక్కువగా వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం, సో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అమ్మేయడం అటువంటివి చేయడం వల్ల సో సర్కారీ నౌకర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటూ ఇక్కడ మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇక్కడ నిరుద్యోగం అనేటువంటిది లాస్ట్ 5 ఇయర్స్లో ఏ విధంగా పెరిగిందంటూ దాన్ని ఇక్కడ ఒక గ్రాఫ్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి ఆర్టికల్ అయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన PDF ఇస్తాను. అప్పుడు మీరు చూసి డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే శాఖలు కుదింపు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సచివాలయం నిర్ణయాలు నేరుగా క్షేత్రస్థాయికి, 5 అంచెల వ్యవస్థలో సమూల మార్పులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అండ్ పాత ప్రతిపాదనలు కొత్తగా తెరపైకి, కొత్త సచివాలయంలో ఇదే ప్రధాన అంశం, నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అంటూ మనకి ఈరోజు ఇక ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఈ నివేదిక మళ్ళీ ప్రభుత్వ పరిశీలనలోకి వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుందంటూ ఇక్కడ న్యూస్ అయితే మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో టోటల్గా కొన్నింటిని కుదిస్తారంట. దాదాపు ఇప్పుడు మనకు 32 శాఖలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను 18 శాఖలుగా కుదించి ప్రయోజనాల దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడైతే న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా పెద్ద ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏ శాఖలను కుదిస్తారు, ఏ శాఖలు దానిలో కుదించేటువంటి ఛాన్స్ ఉంది అంటూ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు దీనిలో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే పేపాల్లో 1000 ఉద్యోగాలంటూ మరొక న్యూస్ చూడవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కేంద్రాల్లో నియమించుకున్నటువంటి సంస్థ. సో ఏదైతే ప్రముఖ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ సేవల సంస్థ పేపాల్ నుండి మనకు ఈ ఏడాది 1000 ఉద్యోగాలు అయితే వాళ్ళైతే ఇంజనీర్లకు సంబంధించినటువంటి నియామకాలు అయితే నియమించుకున్నట్లు ఇక్కడ వాళ్ళైతే ప్రకటించారు. దానిలో మనకు హైదరాబాద్లో ఖాళీలు ఉన్నాయంట, బెంగళూరు అండ్ చెన్నైలో ఉండడం జరిగింది. అదే కాకుండా ఇంకా టైడ్లో 350 ఖాళీలు. సో మనకు హైదరాబాద్కు సంబంధించి ఈ టైడ్ సంస్థలో 350 జాబ్స్కి అయితే వీళ్ళు ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్స్ అయితే జారీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్ సెంటర్లో కీలక పాత్ర పోషిస్తున్న దీంతో ఈ సెంటర్లో మరొక 350 మంది సిబ్బందిని నియమించుకోవాలని చెప్పేసి నిర్ణయించినట్లు తెలిపింది. ఇది మనకు ప్రముఖ కంపెనీ బ్రిటన్కి సంబంధించినటువంటి డిజిటల్ బిజినెస్ ఆర్థిక సేవల సంస్థ అన్నమాట. దీని నుంచి కూడా మనకు ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులకు అయితే మంచి అవకాశాలు అయితే లభించనున్నాయి. నెక్స్ట్ పార్ట్ టైం టీచర్లకు దరఖాస్తులు ఆహ్వానంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో మనకి ఏదైతే నల్గొండ డిస్టిక్కి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో పార్ట్ టైం టీచర్లకు పనిచేసేందుకు అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె లక్ష్మయ్య బుధవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. అభ్యర్థులు బయోడేటాతో పాటు డిగ్రీ, BEd మార్కుల జాబితాను, వారికి వచ్చినటువంటి వాటి మార్కుల జాబితాను జిరాక్స్లను 5 నుంచి 10వ తేదీలోగా RCA కార్యాలయంలో సమర్పించాలంటూ మనకు ఇక్కడ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు HPCLలో 200 ఇంజనీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ముంబైలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి మనకు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు అయితే వీళ్ళైతే స్వీకరిస్తున్నారు. మొత్తం 200 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనిలో మనకు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి.
సో ఇక్కడ పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 120 ఉన్నాయి. సో దీనికి సంబంధించి 60% మార్కులతో మెకానికల్ అండ్ ప్రొడక్షన్ సబ్జెక్ట్లో నాలుగేళ్ళలో ఈ కోర్స్ అనేది చేసినటువంటి అభ్యర్థులు వేసుకోవచ్చు. 25 సంవత్సరాలు మించకూడదు. అదేవిధంగా సివిల్ ఇంజనీర్ వచ్చేసి 30 ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఇంజనీర్ వచ్చేసి 25 ఉన్నాయి. అండ్ సో అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ సంబంధించి మనకు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సంబంధించి 25 ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించి వారి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు 60% మార్క్స్ అనేటువంటి ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంపిక విధానం కనుక చూసినట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో అబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి సిలబస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉంటారో ఒకసారి అయితే చెక్ చేసుకొని దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీలో లోపాలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. న్యాయం జరిగేలా చూడాలంటూ బండి సంజయ్కి అభ్యర్థుల వినతిలు. సో మనకి ఏదైతే గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి మనకి ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కదా. సో దీనిలో కోర్టులో కేసు ఉండగానే సో దీనికి సంబంధించి ఏ విధంగా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారంటూ ఇక్కడ మహిళా అభ్యర్థులు సో మనకు ఇక్కడ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి బండి సంజయ్కి అయితే వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మాకు దీనిలో అన్యాయం జరుగుతుందంటూ ఒక 35 మంది మహిళలు సో మేము నష్టపోతున్నామంటూ కోర్టులో కేసు ఉండగానే ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా ప్రకటిస్తారంటూ వీళ్ళైతే ఈ మెరిట్ క్యాండిడేట్లకు అన్యాయం జరిగేటువంటి ఛాన్స్ ఉందంటూ దీనిలో మాకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ గారిని అయితే నిన్న వాళ్ళైతే కలవడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేసినామంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాంపెయినింగ్లో భాగంగా మనకి ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. సో డైలీ అయితే మనం చూస్తున్నాం. సో ఇప్పటివరకు అయితే 132,000 జాబ్స్ మేము ఫిల్ చేసాం. మరొక 50,000 ఉద్యోగాలకు రెడీగా ఉన్నామంటూ ఇక్కడ వీళ్ళైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా అయితే ఇక్కడ మనకు దయాకర్ గారు అయితే చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఇది ఎంతవరకు అమలు చేస్తారనేది. నెక్స్ట్ మనకు గ్రూప్ 2 శిక్షణకై దరఖాస్తుల ఆహ్వానం అంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు. సో దేశ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి 91 ఫౌండేషన్ వాళ్ళు అంటే స్వచ్ఛంద సంస్థ ఇది. సో దీని నుంచి మనకు గ్రూప్ 2కు ఈ 2 రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ రానున్నటువంటి తరుణంలో వీళ్ళైతే కోచింగ్ అనేది ఇవ్వబోతున్నారు. దీనిలో మనకు 500 మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే సో దాదాపు ఒక 50% ఫీజు తోటి వీళ్ళు కోచింగ్ అనేది ఇవ్వబోతున్నట్టు ఇక్కడ వీళ్ళైతే ఒక పేపర్ ప్రకటన అనేటువంటి జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉచితంగా అందించబడేటువంటి అనేక శిక్షణ కార్యక్రమాలు దుర్వినియోగం కాబడుతున్నట్టు చేత సో ఈ కారణం చేత 50% ఫీజు తీసుకొని ఒక 50% అనేది ఫౌండేషన్ అనేది చెల్లిస్తుందంట. 50% అభ్యర్థులు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, వారి యొక్క వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరైతే వీటిలో జాయిన్ కావచ్చు. అదేవిధంగా మనకు ఈనాడు నుంచి వచ్చినటువంటి నోటీస్ బోర్డులో ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకుంటే జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనిలో 63 ఉన్నాయి. ఇవన్నీ మనకు ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగాలు. సో దీనిలో మనకు మైనింగ్ అండ్ మెకానికల్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరొక అప్డేట్ కనుక చూసుకుంటే 8.5% జనాభాకు 10% రిజర్వేషన్లేనా అంటూ మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి ఒక పూర్తి ఆర్టికల్ ఈరోజు మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసి ఇదైతే చూసి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్ అంటే న్యూస్ అయితే చూడవచ్చు. సో ఈ ఏప్రిల్ 3న దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారంట. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫీజెస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ 21న రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అంటూ మనకి ఇది నిజామాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి న్యూస్. జిల్లా సేవాధికారి సంస్థ ఆఫీస్లో రికార్డ్ అసిస్టెంట్ జాబ్కు ఈ నెల 21న ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ పర్సన్ అయినటువంటి రమాదేవి గారు బుధవారం ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఆ డిస్టిక్ అభ్యర్థులు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇఫ్లూలో ఖాళీల భర్తీకి లైన్ క్లియర్, బీసీ కమిషన్ ఆదేశాలను రద్దు చేసినటువంటి హైకోర్టు. సో హైదరాబాద్లోని మనకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లూలో మనకు అధ్యాపక పోస్టులతో పాటు ఇతర పోస్టులకు భర్తీ చేయరాదంటూ జాతీయ బీసీ కమిషన్ జారీ చేసినటువంటి ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు అయితే రద్దు చేసింది. సో దీనికి సంబంధించి నియామకాలు చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న మనకైతే కోర్టు అయితే దీనికి క్లియరెన్స్ ఇచ్చినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ త్వరలో 50,000 ఉద్యోగాలు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో డైలీ మనం దీన్ని అయితే చూస్తున్నాం. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.